నిన్నటి రోజు మేమిచ్చిన ప్రెస్ మీట్కు ఖండనగా నల్లగొండ భాస్కర్ మరియు వైసీపీ పట్టణ అధ్యక్షుడు బాబ్జాన్ వీళ్ళిద్దరూ నాకు వ్యక్తిగతంగా కొన్ని మాటలు అన్నారు కాబట్టి దానికి నేను ఈరోజు సమాధానం ఇస్తున్నాను. అయ్యా బాబు నల్లగొండ భాస్కర్ గారు, మీరేందో పెద్ద స్వతంత్ర సమరయోధులు అన్నట్లు మేము ఇది అది అన్నట్లు మాట్లాడుతున్నారు. యాక్చువల్గా నువ్వు అన్నావు శాండ్ ఎక్కడుంది, తర్వాత మద్యం ఏరులై పారుతూ ఉంది, అవి ఇవి అన్నావు. మద్యం ఏరులై పారింది మీ ప్రభుత్వంలో అయ్యా. చీప్ లిక్కర్ అంతా చేసి దాదాపు కొన్ని లక్షల మంది కుటుంబాలు బలి అయిపోయినాయి బాబు మీ ప్రభుత్వంలో. 2019 నుంచి 24 వరకు బ్రాండ్ మద్యం అమ్మినారయ్యా మీరు. ఏర్లై పారించింది మీరు, బెల్ట్ షాపులు పెట్టించింది మీరు, దొంగ మందు తయారు చేసి స్పిరిట్ ఇచ్చి అమ్మేసి ప్రజల ప్రాణాలు తీసింది మీరు. కొన్ని లక్షల మందికి మహిళలకు విధవలు చేసినటువంటి ప్రభుత్వం అయ్యా మీది. ల్యాండ్ శాండ్ మైన్ అనే విధానంతో లిక్కర్, ల్యాండ్ శాండ్ మైన్ లిక్కర్ అనే ఈ సిద్ధాంతంలో మీ పార్టీ మొత్తం ఈ 5 ఏళ్ళు పరిపాలించింది. ప్రజా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మీకు ఏవి పట్టలేదు. నువ్వు మాకు చెప్తాడు ఏర్లు పారినాయి అవి ఇవి అని. బాబు కందికుంట వెంకట ప్రసాద్కు మద్య వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు శాండ్ అంటాడ ఉచిత ఇసుక, ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి కుటాగుళ్ళ స్టాక్ గతంలో మీరే ఆ ఇసుకను 1000 రూపాయలకు అమ్ముకున్నారు. అది గుర్తుందో లేదో మీకు తెలియదు. కొన్ని కోట్ల రూపాయల ఇసుక దత్తా చేసింది మీరెక్కడ. తర్వాత ఆ ఉండే ఇసుక కొద్దో గొప్ప ఉండే ఇసుక మా పార్టీకి సంబంధించినటువంటి రైతులకు అందరూ ఉచితంగా తీసుకొని వెళ్ళిపోయినారు. ఎక్కడ వెళ్ళిపోయింది అని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు. అటు కావాలంటే విచారణ చేసుకో, నీకు అర్థమవుతుంది. నువ్వు మద్య వ్యాపారం ఇక్కడ చేస్తా ఉన్నారని చెప్పి కందికుంట వెంకట ప్రసాద్కు మద్య వ్యాపారం చేసేంత అవసరం లేదు తమ్ముడు. నువ్వు అనుకుంటా ఉన్నావు, ఆయనకు అవసరమే లేదు. నువ్వు అంటావు కదా పెద్దగా అమ్ముతా ఉన్నారు, అది చేస్తాను ఇది చేస్తానారని. నువ్వు పోయి పట్టుకొని కంప్లైంట్ ఇయ్యి, అధికారులకు కంప్లైంట్ ఇచ్చి ఎవరు తప్పుడు పని చేస్తానంటే వాళ్ళకు శిక్ష పడేటట్లు చెయ్యి. నీకు అనవసరంగా నువ్వు మా నాయకుడు కందుకుంట వెంకట ప్రసాద్ పేరు మద్య వ్యాపారం, ఇంకొక వ్యాపారం, చిల్లర వ్యాపారాలు చేసిన అంత అవసరం నాకు లేదు. అవునయ్యా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము, తప్పేముంది, చేయకూడదా? లేఅవుట్లు వేసి అమ్మకూడదని చెప్పు, ఏమన్నా ఉందా? లేఅవుట్లు వేసి చట్టబద్ధంగా ఆ ప్లాట్లకు క్రమబద్ధీకరణ చేసి అమ్మడం తప్ప. మీ మాదిరి కబ్జాలు చేసుకోలేదు. ఆయన ఎక్కడన్నా మీరు నిరూపించుకోలేదు, ఎక్కడన్నా కూడా కబ్జాలు అని చెప్పేసి అనవసరంగా ఆయన పేరు వాడి మీరు ఏదో చెప్పాలా, ఆయనను దూషించాలని చెప్తాను. ఇంకోటి, నువ్వు నన్ను అన్నావు ఏమని పర్సనల్గా, ఆయన అక్కడ ఇక్కడ తిరిగి నేను ఎక్కడా తిరగలే. మీ పార్టీలో 8 ఏళ్ళు నేను పట్టణాధ్యక్షుడుగా ఉంటే మీ పార్టీ కోసం నేను పనిచేస్తే అప్పటి ఎమ్మెల్యే గారు సిద్ధారెడ్డి గారు నాకు అన్యాయం చేస్తే పార్టీలో పనిచేయని వ్యక్తులకు మీరు పదవులు కట్టబెడితే ఆ రోజు ఎందుకు అడగలేదయ్యా? నువ్వు ఈరోజు మా పార్టీ మేము నికాసిగైన వాళ్ళని మేము తీసుకుంటాము, మా దగ్గర ఒరిజినల్ వాళ్ళు ఎవరు అడిగినారయ్యా మేము వస్తామని? మాకేం అవసరం మీ పార్టీలో చేరేదానికి? మా వాళ్ళు ఎవరు వచ్చి అడిగినారు? నువ్వే అనుకుంటాను. ఒకవేళ వచ్చిన మీ పార్టీలో చేరే ప్రసక్తే లేదు, మేము రాము, నువ్వు అవేమి పట్టించుకోవద్దు తండ్రి, మేమేమి రాము నాయన, మీ పార్టీలోకి వస్తామని చెప్పి నువ్వు వేరే కలలు కంటాడేమో, మేము రానియము అది ఇది అంటాడు. మేము వస్తే కదా నువ్వు రానిచ్చేదానికి. ఎందుకంటే మోసపూరితమైన పార్టీ, సిద్ధాంతం లేని పార్టీ మీది. అసలు రాష్ట్ర రాజధాని ఏదో తెలియక తికమగా పడుతున్నటువంటి పార్టీ మీది. మీ పార్టీలో వచ్చి మేమేం చేయాలయా బాబు? మేము ఎక్కడో పని చేస్తే గౌరవంగా పిలిచి 8 ఏళ్ళు మీ పార్టీ కోసం కష్టపడి పని చేస్తే ఉల్టా కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో చేయాలని చూస్తే అవన్నీ మర్చిపోయి మేము కందికుంట విమర్శిస్తే కూడా ఆయన పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని పార్టీలో చేర్చుకొని మాకు మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టాడా? మీ పార్టీ వాళ్ళు మున్సిపల్ ఎలక్షన్లలో నా వాటిలో ఎవరు తిరగలేదా? ఒక నాయకుడు తిరగలే, నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోలే. నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని నేను గెలుచుకున్నాను అంతేగాని మీ నాయకులు ఎవరు కూడా ఈవెందో అప్పటి
ఎమ్మెల్యే గారు కూడా మా వార్డులో తిరగలే, వాళ్ళ బంధువులు కూడా ఎవరు మా వార్డులో తిరగలే. 35 వార్డులు తిరిగినారు, అయినా నా వార్డులో ఒక్క నాయకుడు కూడా తిరగలే. స్వతహాగా మేము ఎలక్షన్ చేసుకుని ఆ రోజు చేసాం. నువ్వేందో యునానిమస్ అంటాడు, యునానిమస్ కాలేదు నాయన, తెలుసుకొని మాట్లాడు. ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్లో 850 ఓట్లతో గెలిచినాం నాయన మేము. నువ్వు ఏడన్నా యునానిమస్ అనుకుంటాడు, యునానిమస్ కాదు, ఏడా ఎలక్షన్ చేసే మేము గెలిచినాము. నీకు తెలియక నువ్వు ఏందో మాట్లాడుతున్నావు. నువ్వు గతంలో నీకు ఆ వార్డుకి మేము కాంగ్రెస్ టికెట్ ఇప్పించినాం, నీకు అర్థం ఉందో లేదో. నీకు ఆ వార్డులో 2014లో ఎలక్షన్ జరిగితే నువ్వు కాంగ్రెస్ క్యాండిడేట్గా ఆడ పోటీ చేసినావు 6వ వార్డులో, నీకు గుర్తుందో లేదో. నువ్వు అది మర్చిపోతా ఉండవు. నీ వార్డులో తిరిగి నీవు ఓట్లేమని అడిగినాం తండ్రి, అప్పుడు నువ్వు మర్చిపోతా ఉండవు. ఇంకోటి నీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి భాస్కరా. ఎందుకంటే నువ్వు లోన్లు ఇప్పిస్తానని జనాల దగ్గర లెక్కలు తీసుకొని మోసం చేసినావు. చెనిక్కాయలు వ్యాపారం చేసి రైతులు చెనిక్కాయలు తీసుకొని వచ్చి అది కూడా నువ్వు వాళ్ళకు కూడా డబ్బులు సక్రమంగా చెల్లించాలా. అంతెందుకు బొబ్బిల్ రవి, మా 34వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి బొబ్బిల్ రవి దగ్గర ఒక సైట్ ఇప్పిస్తానని 50,000 లెక్క తీసుకున్నావు నువ్వు. ఆయనకి ఇచ్చినావేమయ్యా నువ్వు? నీ తమ్ముళ్ళు గంగాధర ఆ చాంద్ భాష దగ్గర లెక్క తీసుకున్నారు. పాపం ఆయన కుంటోడు మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి, ఇళ్ళు ఇప్పిస్తారని చెప్పేసి ఇలాంటివన్నీ చేసినారయ్యా మీరు. మీ తమ్ముడు ఇంకొక అతను కూడా అంతే, లోన్లు ఇప్పిస్తాము, ఉద్యోగాలు ఇప్పిస్తాము, ఇదే దందా మీకు. మాకు చెప్తావేమయ్యా నువ్వు? అక్కడ ఇక్కడ తిరిగి నువ్వు ఇన్ఫార్మర్. నువ్వు సిద్ధారెడ్డి దగ్గర ఉంటూ సిద్ధారెడ్డి నీకు టికెట్ ఇవ్వలేదని చెప్పి మన మున్సిపల్ ఎలక్షన్లో నానా తిన్నావు నువ్వు అతనికి. మళ్ళీ సిద్ధారెడ్డి దగ్గర పోయి చెప్తావు. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్లు అన్నీ వేరే పార్టీలో మేము ఎక్కడెక్కడ ఉంటే అక్కడ వచ్చేది చెప్పేది, తిట్టేది, పోయేది. నువ్వు ఇన్ఫార్మర్ అయ్యా. నువ్వు వైసీపీలో నీకేందో పెద్ద జిల్లా పదవి ఇచ్చేసినారు, నువ్వేందో మాట్లాడుతున్నావు. నీవు నీ తమ్ముళ్ళు అందరూ వ్యక్తిగతంగా నువ్వు మమ్మల్ని విమర్శించినప్పుడు నేను ఎక్కడా తిరగలే. నేను వైసీపీ పార్టీలోనే ఉన్నా. వైసీపీ పార్టీలో స్థానిక ఎమ్మెల్యే గారిని నాకు ఎమ్మెల్యే గారికి సరిపోకపోతే నేను వైసీపీ పార్టీలోనే పనిచేసిన. ఆ పార్టీలో ఇమ్మడలేక మీ అంతకు మీరే ఎవరో సభ్యత్వం లేని వ్యక్తులకు, ఎవరెవరో ఎక్కడో పారాచూట్ వేసుకున్న వ్యక్తులకు మీరు అన్ని పదవులు కట్టబెడతా ఉంటే చూస్తూ ఊరుకోవాలా? నేను పార్టీలో పనిచేసిన వాళ్ళు లేనంటే నువ్వు అంటున్నావు. నేను స్వచ్ఛమైన పుల్లారెడ్డి నేతి మీద అంటున్నావే, ఆ నేతి మీద టికెట్ ఇవ్వకూడదు. నీకు ఇచ్చింటే మేము పనిచేస్తా అంటే మరి ఎందుకు వేరే ఎక్కడెక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని ఇచ్చిన టికెట్లు? అది కాదయ్యా ముఖ్యము. పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు పొడిచే రకాలు మీరు అన్ని ఇన్ఫార్మర్లు. నువ్వు మాకు మాట్లాడతావా? నీకు చెప్పాలంటే చాటభారతం ఉంది చరిత్ర. నువ్వు నన్ను గురించి మాట్లాడేంత ఇది నీకు లేదు, నువ్వు మాట్లాడద్దు దయచేసి. నువ్వు గురించి చెప్తా ఉన్నాను. నువ్వు వ్యక్తిగత విమర్శలు నాపైన చేస్తే నీకు చాలా ఉన్నాయి వ్యక్తిగత విమర్శలు. జాగ్రత్త. నువ్వు చెనిక్కాయల రైతులకి మోసం చేసినావు, ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసినావు, ఇక ఎన్ని ఉన్నాయి. ఒకటి ఆ బ్యాంకులో లోన్లు ఇప్పిస్తానని చెప్పేసి చివరికి నా దగ్గర 10,000 తీసుకుంటూ మీ మామ ఇచ్చే కదా కొమ్ము భాస్కర్ పిలిపించి కర్ణాటక బ్యాంకులో ఇప్పిస్తానని చెప్పి ఎడ్యుకేషన్ లోన్ నా దగ్గరికి నన్నే మోసం చేసినావు అంటే నువ్వు ఎంతమందికి ఎంత మోసం చేస్తూ ఉంటావు సామాన్య ప్రజలకి? ఊరంతా చెప్తారు నీ చరిత్ర, నువ్వు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నీతో చెప్పించుకోవాలి సార్. ఇంకోటి మా తమ్ముడు అదే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భర్త, ప్రస్తుత వైసీపీ పట్టణ అధ్యక్షుడు బాబ్జాన్ తమ్ముడు, నువ్వు చెప్పినావు బాగానే ఉంది. ఏమని మైనారిటీ రెసిడెన్షియల్ కానీ మైనారిటీ పాలిటెక్నికల్ కానీ 2014లోనే వచ్చింది, అది మీకు తెలుసో తెలియదో అని చెప్పి. నాయన అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా వచ్చే నిధులు, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు. అది 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చి ఇవ్వాల్సిన స్కీమ్ అది. అంతెందుకు నిజాముల్లి కాలనీలో కూడా గతంలో 2005లో మనం ఎక్కడైతే మైనారిటీల జనాభా ఉందో ఆ మైనారిటీల సంక్షేమ శాఖ మైనారిటీలు ఉండే చోట మైనారిటీల అభివృద్ధి కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, ఇతర హాస్టల్ బిల్డింగ్లు కానీ కట్టేదానికి ప్రత్యేక నిధులు ఉండే. అప్పుడు నీకు అర్థం కాకపోతే తెలియకపోతే మీ నిజాముల్లి కాలనీలోనే మీకు రిటైర్డ్ ఒక టీచర్ ఉన్న మైనుద్దీన్ అని, ఆయన అడుగు చెప్తాడు అప్పుడు ఎన్ని వచ్చినాయో. అంతెందుకు హై స్కూల్ బాలుర పాఠశాలలు కూడా అదనపు గదుల కోసం మైనారిటీ వెల్ఫేర్ నిధులు వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం నిధులు. అదేవిధంగా నీకు జూనియర్ కాలేజీలు కూడా వచ్చినాయి, నిజాముల్లి కాలనీ కూడా కొన్ని వచ్చినాయి. నువ్వు చెప్తా ఉండవే నిజాముల్లి కాలనీలో బాలికల రెసిడెన్షియల్ హాస్టల్ ఉంది అని చెప్పేసి. ఆ హాస్టల్కు నీకు బాధ్యత లేదమ్మయ్యా, నువ్వు పోయి చేర్పించు. అక్కడ నువ్వు చేర్పించు ఆ పిల్లలకి, ఆడపిల్లలు అందరూ పేదవాళ్లే కదా ఉండేది.
ఆడ మొత్తం మనం పట్టణం నడిబొడ్డున ఉంది, అంట్లో ఇళ్ళ మధ్యలో ఉంది, ఆడపిల్లలకు చాలా సేఫ్టీ. చెయ్యి, బాధ్యతగా చెయ్యి, అవేర్నెస్ చెయ్యి, ఆడపిల్లలకు చేర్పించు. ఇమ్మీడియట్ ఖాళీ చేస్తాం, సచివాలయం ఉండదు, ఇంకేం ఉండదు. మీరు 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 ఉన్నప్పుడే కదా అదంతా జరిగిండేది. మీరు ఎందుకు చేర్పిలేదు మాకు చెప్తా ఉన్నా. మీరు ఉన్నప్పుడే జరిగిండేది అదంతా. నువ్వు ఎందుకు చేర్పిలేదయ్యా బాబు? ఇవన్నీ మాట్లాడదు. ఇప్పుడు నీకు అవి రెసిడెన్షియల్ స్కూల్ కానీ లేదా తర్వాత పాలిటెక్నికల్ కాలేజీ కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు, మైనారిటీ సంక్షేమ శాఖ నిధులతో 60-40 అంటే భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మొత్తం బిల్డింగ్ అంతా బిల్డింగ్ కావాల్సిన నిధులు 17 కోట్ల రూపాయలతో అప్పుడు అంచనాలు తయారు చేసి రెసిడెన్షియల్ పాఠశాల కానీ తర్వాత మైనారిటీ పాలిటెక్నికల్ కళాశాల కానీ అది మంజూరు చేయడం జరిగింది. కానీ మీరు మీ ప్రభుత్వంలో ₹1 దానికి నిధులు ఇవ్వలే. మళ్ళా ఈ ప్రభుత్వం వస్తానే మా గౌరవ శాసనసభ్యులు కందికొండ వెంకట ప్రసాద్ గారి చొరవతో నిధులు 17 లక్షలు బ్యాలెన్స్ ఉంటే ఆ డబ్బులు రిలీజ్ చేసి అదనంగా మరి 17 కోట్ల రూపాయల నిధులు కాక మరి అదనంగా 8 కోట్ల రూపాయల నిధులను తీసుకొని వచ్చి పూర్తి చేసేదానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడ స్టాఫ్ వస్తానే స్టాఫ్ కావాలని చెప్పేసి రాశారు. దాదాపుగా 99% పనులన్నీ పూర్తయిపోయినాయి. ప్రభుత్వానికి అక్కడ ఆ ఉపాధ్యాయేతర సిబ్బంది నియమించాలని చెప్పేసి లేఖలు రాయడం జరిగింది. ఇమ్మీడియట్గా అక్కడ స్టాఫ్ అపాయింట్ అయితేనే కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాల కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ మైనార్టీది ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. తమ్ముడు ఇంకోటి అన్నాను, ఏమన్నావు? సద్భావన భవన్ టిట్కో ఇళ్ళ ముందర అని చెప్పేసి అసలు నీకు అవగాహన ఉండి మాట్లాడుతున్నావు బాధ్య. అసలు సద్భావన భవన్ అనేది ఇంతవరకు మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నువ్వు ఒక తూరి కనుక్కో. నీవు టెండర్లు పిలిచినావు అంటున్నావే, ఎక్కడికి ఇంతవరకు ప్రపోజలే లేదు, టెండర్లే లేదు, ఊరికి అనవసరంగా నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఆయన సద్భావన భవన్కి టెండర్లు పిలిచినారు, ఉన్నాయి, సద్భావన భవన్ ఉంది అని చెప్పి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటావు. ఊరికే వేగ్గా ఎందుకు మాట్లాడతావు బాబ్జా? తమ్ముడు నువ్వు ఊరికే మాట్లాడద్దు. ఊరికే మేమేందో అవతల పార్టీలో పోయినామని నువ్వు మాట్లాడుతున్నావే. నువ్వు ఆ పార్టీ నుంచి వచ్చినావు, అవతల పోయినావా? నువ్వు ఈ పార్టీ నుంచి ఎక్కడ పోయినావు? మేము సైమల్టేనియస్గా మేము ఇక్కడికి వచ్చినాము. ఎందుకు మా పార్టీలో ఉంటూ మీ పార్టీలో ఇప్పుడు ఉండేది ప్రజెంట్ నువ్వు పార్టీలో ఉంటూ పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళా మీ పార్టీలో పంచం చేరిన నాయకులు ఉన్నారయ్యా బాబు. వాళ్ళకి చెప్పోయా, మీరు చేస్తే సంసారం, మేము చేస్తే విభచారమా? అయ్యో బాబు ఏమయ్యా, మాకు సరిపోగా మమ్మల్ని మీరు సరైన గుర్తింపు ఇవ్వకపోతే మీరు మాకు అనవసరమైన మాటలు మాట్లాడతారంటే మాకు నచ్చక, మీ వ్యవహార శైలి నచ్చక మాకు సరిపోగా మేము పార్టీ వదిలేసి వెళ్ళిపోయినాం. ఈ మాదిరిగా మేము వేరే విధంగా వెళ్ళిపోలేదబ్బా బాబు. గుర్తుపెట్టుకో, రాజకీయాల్లో ఏ పార్టీ ఎవరికి ఏం శాశ్వతం కాదు. కాకపోతే ఎవరు అన్నాడు ఇందాక మీరు ఇక్కడికి వస్తారు, మిమ్మల్ని మేము చేర్చుకోము, మేము వాకిళ్ళు మూసేయండియా, మేమేం రాలే మీ దగ్గరికి. రాము కూడా, నువ్వేం భయపడద్దు, మీ పార్టీలోకి వచ్చే ప్రసక్తే లేదు. రాము మాకు కందికొండ వెంకట ప్రసాద్తోనే ఉంటాం, మంచో చెడో ఆయనతోనే ఉంటాం. మేము ఇక్కడ రాము. నువ్వు ఏందో అంటాను ఈ ఓటు అది ఇది అని చెప్పారు. అవును, కదిరి నుంచి కుటాగూడ ఎంత దూరమో కుటాగూడ నుంచి కదిరి కూడా అంతే దూరం పా. ఏమి కబడతారంటే ఏం తప్పు ఏముంది పా? కబడతారు అనకూడదా అంటే ఏమప్పా? అవునప్పా, కదిరికి కుటాగూడ దూరము, కుటాగూడ నుంచి కదిరికి దూరమే సేమ్. అరే మీ ఆ దూరాన్ని ఏం చేయాలనుకుంటారో చేయండి అప్పా, మేము సిద్ధంగా ఉన్నాము. మీరు అనవసరంగా ఏందేందో మాట్లాడద్దండి. మీరు ఊరికి లేనిపోని ఇవన్నీ ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ఈ సిద్ధాంతంతో ఉన్న పార్టీ మీది. మమ్మల్ని ఎందుకు మాట్లాడద్దు? దాచుకోవడం మొత్తం సహజ వనరులన్నీ మట్టిని దోచుకున్నారు, ఇసుకను దోచుకున్నారు, మద్యం ఏర్లైపారి మద్యం వ్యాపారం, చీప్ లిక్కర్ వ్యాపారం చేసినారు. అసలు డిజిటల్ వ్యవహారమే లేదు. వ్యాపారం మొత్తం క్యాష్ అండ్ క్యారీ. ఎక్కడైనా సారాయి వ్యాపారము చేసేవాళ్ళు కూడా ఫోన్పే తీసుకుంటారు, హోటల్లో కూడా ఫోన్పే తీసుకుంటారు. మీకు ఎక్కడైనా ఫోన్పే కానీ డిజిటల్ పే కానీ పేటిఎమ్స్ కానీ ఎక్కడైనా ఏ వైన్ షాప్లో ఉన్నాయి మీ ప్రభుత్వంలో తీసుకున్నారేమే? ఇప్పుడు చూడుకో, నువ్వు ఎన్నెన్నో మాట్లాడుతున్నావు. ఇవన్నీ వద్దు, చెప్తా పోతే చాలా ఉన్నాయి. దయచేసి అవగాహనతో పూర్తి అవగాహన తీసుకొని
మైనారిటీ కేంద్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖ వాళ్ళు ఎక్కడైతే మైనారిటీ పాపులేషన్ ఉందో అక్కడ హిందూపూర్ కానీ, కదిరి కానీ, గుంటకల్ కానీ, అనంతపూర్ కానీ ఇలాంటి పట్టణాల్లో ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉందో అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారా విద్యాపరమైనట్టు కానీ లేదా ఇతరత్ర మైనారిటీ సంక్షేమాల కోసం కానీ ఆ నిధులు వాడుకోవాలనేది ఉంది. కావాలంటే నువ్వు ఇన్ఫర్మేషన్ తీసుకో. అది తప్పితే నువ్వు ఏందేందో మాట్లాడతావు. సద్భావన భవనాన్ని, ఆ పాఠశాలని, ఈ పాఠశాలని నువ్వు తెలుసుకొని మాట్లాడపా. చాలా ఉన్నాయి కదిల్లో కూడా. 2005 సంవత్సరంలో నువ్వు చాలా బిల్డింగ్లు కట్టినారు. నువ్వు అప్పుడు రాజకీయాల్లో ఉన్నావో లేదో తెలియదు కానీ అప్పుడే కట్టేసినారు. చాలా తెలుసుకొని మాట్లాడు. ఊరికి అనవసరంగా మాట్లాడదు తమ్ముడు. ఊరికి ఎందుకు నువ్వు ఒక ఆడ పదవిలో ఉండి ఏమో మాట్లాడాలని మాట్లాడద్దు. దయచేసి నువ్వు విమర్శిస్తే సద్విమర్శ చెయ్యి. మేము సద్విమర్శ చేస్తాం. విమర్శలే చేయకూడదు అనుకుంటే మీరు సరైన విమర్శ చేయనప్పుడు మేము విమర్శ చేస్తాము. నువ్వు విమర్శలో పస ఉంటే నీ విమర్శకు సరైన రీతిలో మేము కూడా సమాధానం చెప్తాం. నువ్వేం భయపడద్దు. ఏమే జాగ్రత్త అబ్బా. ఎందుకు ఊరికి అనవసరంగా మేమేం చెప్పినా నీకు బాగుండదు. ఇప్పటికి ఇది ఎందుకంటే చెప్పాలి. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు భాస్కర్ వాళ్ళు ఎవరో చెప్పినారు కాబట్టి వ్యక్తిగతంగా చెప్పాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఇస్తున్నాము. చూసి చెప్పుపా. ఇంకా మేమే నా అలవాటు ఇది ఇట్లానేది నా అలవాటు. మామూలే అంట. ఏం బా అంటే నేరమ్మా కొడతారేమో రాండప్పా, కొట్టండిప్పా, కొట్టించుకుంటాము. ఇంకా అంతకంటే ఏం చేస్తారమ్మా మీరు. జై హింద్, జై తెలుగుదేశం, జై బాబు, జై కన్నికుంట.